హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషూ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఇడ్లీలోకి, దోశలోకి అండ్ రైస్లోకి వేడివేడి అన్నంలో ఈ కారప్పొడి కనుక వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్ టేస్ట్. ఇంకా మనకేం అవసరం లేదు, మనకి కూర అవసరం లేదు, ఇంకేం అవసరం లేదు. ఈ పొడి ఉంటే చాలు, అన్నం మొత్తం తినేసేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది అండ్ మనకి హెల్దీ కూడా. ఎందుకంటే మనం ఇక్కడ పల్లీలు యూస్ చేస్తున్నాం. సో అటువంటప్పుడు మనం చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ కాంబినేషన్లోకి నేను పప్పు కూడా చేశాను, అది కూడా మీకు చూపిస్తున్నాను. పప్పు, కారం, చట్నీ, ఈ కాంబినేషన్ ఏదైనా సరే సూపర్గా ఉంటుంది. మనం ఎప్పుడైనా చట్నీ చేయలేనప్పుడు ఇట్లా పప్పు, ఈ కారప్పొడి కనుక వేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ మనము ఇది 8 కంటైనర్లో కనుక స్టోర్ చేసుకున్నామంటే 3 to 4 months ఖచ్చితంగా ఉంటుంది. అండ్ సో లేట్ ఎందుకు, మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి పల్లీలు ఒక 2 cups యాడ్ చేసేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా రోస్ట్ అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అండ్ అదే ప్యాన్లో 1 tablespoon ఆయిల్ వేసేసి 1 cup కరివేపాకు వేసేసి డ్రై రోస్ట్ చేసేసుకుందాం. ఆ తర్వాత మనం రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్న పల్లీలు యాడ్ చేసేసి జీలకర్ర 1 tablespoon యాడ్ చేసేసి మొత్తం ఫ్రై చేసేసుకుందాము. అవి ఫ్రై అయ్యేంత వరకు. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం, కరివేపాకు ఫ్రై అయ్యిందేమో. క్రష్ చేసేసి చూసుకుంటే మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము క్రష్ అయిందో లేదో చెక్ చేసేసుకొని మనం చింతపండు, స్మాల్ లెమన్ సైజు చింతపండు తీసేసుకొని ఇలా ఈ విధంగా వేసేసుకొని మొత్తం ఒక్కసారి కలుపుకొని దీన్ని మనం ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఎండు కారం అండి, రెడ్ చిల్లీ పౌడర్ 1 cup. మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతోటి. మీరు రెడ్ చిల్లీ పౌడర్ వాడకపోతే ఎండుమిర్చి డ్రై రోస్ట్ చేసేసుకోండి, కొంచెం ఆయిల్ వేసేసి. ఒక 10 to 15 ఎండుమిర్చి వేసుకున్నా సరిపోతుంది. మనం ఈ మిశ్రమాన్ని చల్లార్చుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఈ మిశ్రమం మొత్తం. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసేసుకొని సరిపడా మనం ఒక్కసారి కోర్సుగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో వెల్లుల్లి రెమ్మలు ఒక 3 to 4 tablespoon యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా కొంచెం వెల్లుల్లి తగిలే విధంగా, కొంచెం లైట్ పలుకులు తగిలినా మనకి టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా మొత్తం మిక్సీ పట్టేసుకొని దీన్ని మనం ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు మనము ఈ కారప్పొడిని 8 కంటైనర్లకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీన్ని మనం 3 to 4 months స్టోర్ చేసేసుకోవచ్చండి. మనం దీన్ని రైస్లోకి సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం వేడి అన్నంలో కనుక మనం ఏ కర్రీ చేసుకోకపోయినా సరే ఈ పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కనుక తిన్నామంటే టేస్ట్ ఎంత బాగుంటుందంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలిసే ఉండొచ్చు. చూడండి, అంత టేస్టీగా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈ పల్లి కారప్పొడి మనము ఇడ్లీలోకి, అప్పటికప్పుడు దోశలోకి, చట్నీ చేయకపోయినా వేడి ఇడ్లీలోకి, దోశలోకి మనము ఈ కారప్పొడి ట్రై చేయొచ్చండి. అండ్ ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మనం అప్పటికప్పుడు డైలీ చట్నీ చేయాల్సిన అవసరం లేదు. ఈ పొడి కనుక ఉంటే మనము ఓన్లీ ఇడ్లీ ఆర్ దోశ చేసేసుకొని డైరెక్ట్గా ఈ పొడి వేసేసుకొని మనము తినేసేయచ్చు. అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్